ఒరే మళ్ళీ బాంబే ఇచ్చారు రా వర నిజం చెప్పండి రా ఈసారి మాత్రం నాకు మీ మీద నువ్వు జిప్ లైన్ చేయాలనుకుంటున్నావు లేదా చెప్పు. ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. ఓకే తమ్ముడు నువ్వు? నేను చేద్దాం. ఓకే పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి ఏ భయపడుతున్నావా? వాళ్ళు చూసిన దాన్ని బట్టి వెళ్దామని చెప్పి ఆలోచన చూద్దామని. ఓకే తమ్ముడు ఫస్ట్ టైం కదా కొంచెం భయపడుతున్నాడు, అప్పుడే దేవుడిని తలుచుకుంటున్నాడు ఏం కాకూడదని. చూద్దాం. ల్యాండ్ మీద వెళ్ళి జిప్ లైన్స్ కామన్, వాటర్ మీద ఇలాంటిది ఎక్కడ చూడలేదు. ఓకే బాగుందా? బాగుంది. ఓకే ఎగ్జైట్ అయ్యానన్నయ్య. వీడియో సరిగా రాలేదు. వీడియో సరిగా రాలేదా? ఫస్ట్ టైం వచ్చావు మా ఏరియాకి అయితే వచ్చాను కాబట్టి బాగా ఎంజాయ్ చేశాను. బాగుందా మా ఏరియా అంతా? చాలా బాగుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వీడియోలోనైతే తాజంగ్లో ఉన్న జిప్ లైన్ అయితే ఈ వీడియోలోనైతే నేను చూపించబోతున్నాను. అలాగే ఈ రోజు స్పెషల్ ఏంటంటే మన వీడియోలో ఈ రోజు అయితే మా మేనల్లుడు ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి ఫస్ట్ టైం మన ఏజెన్సీ ప్రాంతానికి అయితే వచ్చారు. మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ జిప్ లైన్కి అయితే ఈరోజు తీసుకొచ్చాను. ఫస్ట్ టైం మన ఏరియాకి వచ్చిన సిటీ కుర్రోళ్ళు అయితే మన తాజంగ్లో ఏ విధంగా అయితే ఎంజాయ్ చేయబోతున్నారో ఈ వీడియోలోనైతే పూర్తిగా చూపించబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో ఎలా ఉందో ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. సిటీ కుర్రోళ్ళు మన ఏజెన్సీ ప్రాంతంలో చేసిన ప్రతి అల్లరిని అయితే ఈ వీడియోలోనైతే నేను చూపించబోతున్నాను. వీడియోని అయితే చివరి దాకా చూసి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ బాంబే ఇచ్చారు రా వర నిజం చెప్పండి రా ఈసారి మాత్రం. నాకు మీ మీద నాకైతే స్మెల్ వస్తుంది నిజంగా. నిజంగా మళ్ళీ స్మెల్ కొడుతుంది ఎవరో బాగా ఇడుగా దొంగ కాడుగా అబద్ధాలు ఆడకు. మనకంటే మాకు రావడం ఫీలింగ్ కూడా బాగుంది. అంతే కాబట్టి 3 4 సార్ కట్టలేడు కాదు టికెట్ కౌంటర్ చెప్తాను బాబాయ్. చిన్న వేస్తున్నారు ఇక్కడ. అటు ముందు అటు తిప్పు ఫోన్ నువ్వు జిప్ లైన్ చేయాలనుకుంటున్నావు లేదా చెప్పు. ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. ఓకే తమ్ముడు నువ్వు? నేను చేద్దాం. ఓకే ఓకే నువ్వు వెళ్తున్నాను బాబు. ఆల్రెడీ వెళ్తున్నావా? ఓకే అచ్చే బాబు. చరణ్ బాబు నీకు చేయాలని ఉందా లేదా తమ్ముడు? పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి. ఏ భయపడుతున్నావా? వాళ్ళు చూసిన దాన్ని బట్టి వెళ్దామని చెప్పి ఆలోచన చూద్దామని. ఓకే తేజ రెడీనా? ఎందుకు అంత భయపడుతున్నావు? భయం మొదలైపోయింది అప్పుడే కుర్రోడికి. తేజ ఎలా అనిపిస్తుంది తేజ? అప్పుడే భయం వేస్తుందా? కాదు నువ్వు ఎవరి కోసం ఆలోచించకు. అరే రండ్రా రా చేరను.
మీకు ఒకటి అర్థమైందా? సేఫ్టీ కోసం కింది నుంచి పై దాకా మొత్తం సేఫ్టీ వేసేస్తారు. ఎందుకు భయపడతారు? అక్కడ 2 వైర్లు ఉంటాయి కదా సార్, మీరు దూకేయాలనుకున్నా దూకలేరు. ఆ బెల్ట్ను ఊడిపోయి అంత ఇది అక్కడ పడిపోయి అంత ఇది లేదులే, కానీ అంత అనుకుంటే వీళ్ళంత అది చెయ్యరు కదా. తమ్ముడు ఫేస్లో కనిపించేస్తుంది భయం కనిపిస్తుంది కదా. భయం ఎందుకు చెప్పండి తమ్ముడు? బెల్ట్ పెట్టుకోగానే నీ ఫీలింగ్ ఎలా ఉందిరా? పదండి. అఖిల్ ఇప్పుడు నవ్వుతూ ముందుకు 2 అడుగులు అయిపోతున్నాడు. అఖిల్ ఏం భయపడద్దు, ఏం కాదు. తేజ చూడు ఎలా ఉన్నాడు, భయాన్ని కళ్ళద్దాలతో కవర్ చేస్తున్నాడు మొత్తం. తమ్ముడు, మా తమ్ముడు చూడాలి ఇప్పుడు రోడ్ ఎక్కిన తర్వాత. ఓకే తమ్ముడు, ఏం కాదురా. అరే తమ్ముడు, ఇక్కడ అండియా చెప్పాడు 160 వరకు, ఓకేనా? నువ్వు భయపడే అవసరం లేదు. రండి తేజ, రెడీనా? ఓకే కదా తేజ? ఓకే 6 ఫ్రెండ్స్. ఈ జిప్ లైన్ అయితే 160 kg వరకు వస్తుంది. అంటే మనోడు వెళ్తున్నాడు. ఓకే అరే భయపడకండి, ఏం కాదురా. రండి భయపడకండి, ఇంకా వస్తుంటారు కదా అలా జనాలు. ఓకేనా? ఒరే నేను ఇక్కడ తీస్తున్నాను రా, ఎందుకు రా అంత భయపడుతున్నా? ఇది వీడియోని ఇక్కడ మౌత్ కూడా పట్టుకొని ఉన్నాను నేను. ఓకేనా? రెడీ? ఓకేనా? అఖిలు ఇక్కడ పట్టుకో. ఈ పైన వద్దన్నా అని అప్పుడే వదిలేపు. కూర్చో. నువ్వేం భయపడకరా తమ్ముడు, అప్పుడే వదలరు. తమ్ముడు, నీ ఫీలింగ్ ఎలాగుందో వచ్చిన తర్వాత చెప్పు, సరేనా? హ్యాపీ జర్నీ. చిన్న నేను తీసుకుంటాను, అలా పెట్టండి అక్కడ. తమ్ముడు ఓకేనా? కాలు ముందుకు చాపు, ఏం కాదు. ఓకేనా చిన్న? ఓకే అలా పెట్టి. తమ్ముడు ఫస్ట్ టైం ఎక్కుతున్నావు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఎలాగుందో చెప్పాలి, సరేనా? ఓకే. పైకి వచ్చేయాలా?
తమ్ముడు శ్రీకాకుళం నుంచి వచ్చాడు ఇక్కడ జిప్ లైన్ చేయడానికి. ఓకేనా? అంతే. ఓకే, శ్రీకాకుళం అంతా కనిపించేయాలి దెబ్బకి. ముందు భయం వేసింది, వణికేము. తర్వాత ఈ గట్టు దాటాక బాగా అనిపించింది. వాటర్ వరకు భయం వేసింది, తర్వాత భయం వదిలేసాను ఇంకా. ఓకే కదా? అది ఇంకా ఎలా ఉంది? వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రతిసారి చాలా బాగుంది. చాలా బాగుందా? ఉంది ఫస్ట్ టైం మాకు. ఓకేనా, బాగుంది కదా? చాలా బాగుంది. వెళ్ళే ముందు నీకు ఆ వ్యూ పాయింట్ ఎలా అనిపించింది? అక్కడ అలా చెరువు పైన అలా వెళ్తుంటే భయం వేసిందా? భయం వేయలేదు, పర్లేదు. నేలకి పోలిస్తే వాటర్ బెస్ట్ అనిపించింది. అంటే అలాగ వాటర్ మీద వెళ్తున్నప్పుడు సడన్ గా ఏమైనా అంటే ల్యాండ్ మీద తాడు కానీ ఏమైనా తెగి వాటర్ లో పడిపోతాను అలా డౌట్స్ ఏమైనా వచ్చాయి? ఎడ్జ్ లోని చిన్న సౌండ్ వచ్చింది, భయం వేసింది. అక్కడ భయం వేసిందా? తర్వాత ఆ వ్యూ అంతా చూసాక బాగా అనిపించింది. ఎందుకంటే ల్యాండ్ మీద వెళ్ళి జిప్ లైన్స్ కామన్, వాటర్ మీద ఇలాంటిది ఎక్కడ చూడలేదు. ఓకే, బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇది కాక అంతకన్నా ముందు తమ్ముడు బాగా భయపడ్డాడు ఎక్కే ముందు. తమ్ముడు ఇప్పుడు ఎలా చాలా ఎగ్జైట్ అయ్యానన్నయ్య, కన్నా వీడియో సరిగా రాలేదు. వీడియో సరిగా రాలేదా? అంటే తమ్ముడు వెళ్ళే ముందు అయితే చాలా వరి అయ్యాడు. 80-60 కేజీలకు మించి ఎక్కించుకోరంటే అయ్యో నేను ఈసారి ఎలాగైనా జిప్ లైన్ చేయాల్సిందని చాలా ఇదిగా ఫీల్ అయ్యి వెళ్ళాడు తమ్ముడు. సాధించి హ్యాపీ కదా? అంత కాదు కానీ ఇప్పుడు నిఖిల్ తమ్ముడు వెళ్ళే ముందు అందరికన్నా బాగా భయపడ్డ దాంట్లో నువ్వు ఒకడు. ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? వాటర్ మీద వెళ్ళావు కదా, ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో చాలా భయం అనిపించింది, బట్ వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. ఓకేనా? డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది. ఓకే, మా ఏజెన్సీ ప్రాంతంలో ఈసారి ఫస్ట్ టైం వచ్చావు కదా, మార్నింగ్ చూసిన వ్యూ పాయింట్ కానీ లేదనుకుంటే ఇప్పుడు ఈ జిప్ లైన్ కానీ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చావు మా ఏరియాకి అయితే. వచ్చాను కాబట్టి బాగా ఎంజాయ్ చేశాను. బాగుందా మా ఏరియా అంతా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సిటీ కుర్రోళ్ళు ఫస్ట్ టైం మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి మన ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు చేసిన అల్లర్లు, వాళ్ళ పద్ధతులు అన్నీ వీడియోలోనైతే పూర్తిగా చూపించడం జరిగింది. అలాగే తాజంగిలోని ఒక జిప్ లైనే కాదండి, బోటింగ్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా ఈ తాజంగి మన టూరిజం ప్లేస్లోనైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి కూడా. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్టయితే మన మిగతా వీడియోలని చూసి కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు